భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 43 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు కాలనీలు మొదటి ప్రమాద హెచ్చరికకు ప్రభావితమయ్యే గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. గోదావరి ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. మరోవైపు స్లూయిజ్లు లీక్ కాకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైనేజ్ వాటర్ ఎత్తిపోసేందుకు భద్రాచలం కరకట్ట దగ్గర అదనపు మోటార్లు సిద్ధం చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. సెల్ఫీల కోసం అధికంగా ప్రవహించే వాగులు, వంకలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురికావద్దన్నారు. వరద నీటితో ప్రమాదకరంగా మారిన రోడ్లను దాటడానికి ప్రయత్నించి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. వరద నీటితో ప్రమాదకరంగా మారిన రోడ్లను దాటడానికి ప్రయత్నించి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. విపత్కర సమయాల్లో డయల్ 100కు ఫోన్ చేసి తక్షణమే పోలీసు వారి సహాయం తీసుకోవాలని తెలిపారు. పోలీసులు చేపట్టే చర్యలకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో గోదావరి వరదకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. సాయిమాధవి, గడిచిన 4-5 రోజులుగా అధిక వర్షాలకు తోడు ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 43 అడుగుల దగ్గర గోదావరి వరద ప్రవహిస్తుంది. సాయంత్రం 6:51 43 అడుగుల మార్కును తాకినట్టుగా అధికారులు గుర్తించి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. దాదాపు 9,32,288 క్యూసెక్ల నీరు కింద దిగువకు పోలవరం వైపుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గోదావరి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదకు తోడు గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఈ ఇన్ఫ్లోస్ వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఉదయం కాస్త ఇన్ఫ్లోస్ తగ్గిపోయినప్పటికీ కూడా మళ్ళీ సాయంత్రానికి ఒక్కసారిగా పుంజుకున్నాయి. తాలిపేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపు 70,000 క్యూసెక్ల వరద వస్తుంది. అట్లాగే కిన్నెరసాని నుంచి కూడా 12,000 క్యూసెక్ల వరద నీటిని గోదావరికి విడుదల చేశారు. ఈ మొత్తం అంతా కూడా కలిసి భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతిని అమాంతం పెంచేశాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చెర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బోర్గంపాడు, తినపాక, అశ్వాపురం మండలానికి సంబంధించినటువంటి ఎంపీడీఓలు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఇతర పోలీసు అధికారులందరూ కూడా విధుల్లో ఉండాలని, అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. దాంతో పాటే మొత్తం ఆ ఏరియాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా సెలవులు రద్దు చేసి అందరూ కూడా 24/7 ఫీల్డ్ లో ఉండేటట్టుగా చూసుకోవాలనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొన్ని 15 గ్రామాలను గుర్తించారు. ఎందుకంటే రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి వరద వస్తే ఎక్కడ ఇదవుతుందనేటువంటి అంశాన్ని గుర్తించి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి తరలించేశారు. ఇప్పుడు ఉన్నటువంటి సిడబ్ల్యూసీ అంచనాల ప్రకారం మరొక 2-3 అడుగులు పెరిగేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో ఈ రాత్రి అంతా కూడా గోదావరి పెరుగుతుంది. రేపు మధ్యాహ్నం వరకు తదుపరి, ఎందుకంటే రాబోయే 2-3 రోజులు కూడా తీవ్రమైనటువంటి వర్షాలు ఉంటాయనేటువంటిది వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆరెంజ్ కార్డు కూడా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఇచ్చినటువంటి నేపథ్యంలో రాబోయే 2-3 రోజులు కూడా ఈ వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఒక విపత్కర పరిస్థితులలో ఇంట్లోనే ఉండాలని చెప్పి కూడా ఎస్పీ చెప్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల నుంచి సెల్ఫీల కోసం వెళ్తున్నటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. వరద నీటిలోకి వెళ్లి సెల్ఫీలు తీసుకోవటము, తర్వాత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వాగుల దగ్గర స్నానాలు చేస్తూ వీడియోలు దిగడం లాంటి ఒక విచిత్ర పరిస్థితులకు పాల్పడుతున్నారు. కాబట్టి ప్రాణాలు కోల్పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువైపు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఎందుకంటే పినపాకలో ఒక అతను చేపలు పట్టడానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. అట్లాగే వాజేడు మండలానికి సంబంధించి కూడా ఇట్లే చేపలు పట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. అతని డెడ్ బాడీని కూడా ఈ రోజు రికవరీ చేశారు దుమ్ముగూడెం దగ్గర. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా కొద్దిగా వాటర్ ఫ్లోస్ కు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడికెక్కడికి ఆ బోర్డులు ఏర్పాటు చేశారు, హెచ్చరిక బోర్డులు. అయినప్పటికీ కూడా ప్రజలు సంయమనం పాటించాలనేది పోలీసులు వర్షంగా కనపడుతుంది. ఈ రాత్రికి గోదావరి మరొక 3-4 అడుగులు పెరిగేటువంటి అవకాశం ఉంది. మాధవి. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగింది. రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు 22 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 1,11,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 1,19,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 6.8 టీఎంసీలుగా ఉంది. జలాశయం ఎగువ, దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోని 11 యూనిట్లలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అటు ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండడంతో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.